హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. జేపీ మోర్గన్ వాళ్ళైతే లాజిస్టిక్ సెగ్మెంట్లో కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు. ఇండియాలో ఈ స్టాక్స్ బాగా గ్రోత్ ఉంటాయి ఫ్యూచర్లో అని చెప్తున్నారు వీళ్ళు. వాటిల్లో డెలివరీ కానీ, ఏజీస్ లాజిస్టిక్ కానీ, టీసీఐ కానీ అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేశారు. వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఏంటంటే డెలివరీ, ఏజీస్ లాజిస్టిక్ బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైంలో 22% అప్ సైడ్ వెళ్తుందన్నారు స్టాక్స్. ఇండియాలో ఈ కామర్స్ బిజినెస్ అనేది డే బై డేగా బాగా గ్రోత్ ఉంటుంది. ఈ కామర్స్ సెగ్మెంట్లో కానీ, బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్లో కానీ, బిజినెస్ టు కస్టమర్ సెగ్మెంట్లో కానీ ఈ కామర్స్ బిజినెస్ గ్రోత్ ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కంపెనీస్ కూడా బాగా గ్రోత్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. ఇండియాలో లాజిస్టిక్లో FY30Yకి కూడా CAGR తోటి 16% ఆఫ్ ద గ్రోత్ ఉంటుంది. ఈ కంపెనీస్ అనేది కూడా చెప్తున్నారు. ఓవరాల్గా లాజిస్టిక్ సెగ్మెంట్లో బాగా గ్రోత్ ఉంటుంది ఇండియాలో FY30 వరకు. వాటిల్లో డెలివరీ చూసుకుంటే ఈ కంపెనీ ఓవరాల్గా మార్కెట్ క్యాప్ అయితే బాగానే ఉంది. స్టాక్ PE రేషియో 178 ఉంది. ఇది కరెక్షన్ తీసుకుంటుంది ఈ మధ్యలో. ఇది బ్యాలెన్స్ అవ్వడం కోసమని వీళ్ళు ఇక్కడ నుంచి కూడా 22% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. 575 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈరోజు 476 రూపీస్గా ఉంది. దీనికి 22% అప్ సైడ్ ఇచ్చారు. FY25-28 కల్లా CAGR తోటి 58% గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో అయితే ఇన్వెస్టర్స్ చూసుకుంటే FIAసే ఎక్కువ ఉన్నారు. 52.95% ఆఫ్ ద వాటా ఉన్నారు. ఈ కంపెనీలో ప్రమోటర్స్ మొత్తం ఓవరాల్గా FIAసే ఉండడం వల్ల ఈ కంపెనీ కూడా బాగా గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఏజిస్ లాజిస్టిక్స్ చూసుకుంటే ఇది ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళు. లాజిస్టిక్ సెగ్మెంట్లో ఈ కంపెనీ కూడా 22% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 28,417గా ఉంది. ఈ స్టాక్ PE రేషియో కూడా బ్యాలెన్స్డ్గా ఉంది. ROE ROCE కానీ ROE కానీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి ఈ కంపెనీలో. ఈ కంపెనీ చార్ట్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్తో పోలిస్తే కూడా ఈ రోజు 800గా ఉంది స్టాక్ అనేది. దీనికి 22% అప్ సైడ్ అంటే 895 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ గ్రోత్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే కనుక వీళ్ళు కంపెనీ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. వీళ్ళు వేరే కంపెనీస్తో టైఅప్ అవుతున్నారు. అండ్ కస్టమర్ రిలేషన్ కూడా బాగుంది. అటు స్ట్రాంగ్ ROCE ఉందని చెప్తున్నారు. ROCE ఎప్పుడైతే కంపెనీలో ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లు అండ్ రెవెన్యూ కూడా బాగా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ TCI ఎక్స్ప్రెస్ చూసుకుంటే ఈ కంపెనీకి అయితే న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు. ప్రజెంట్ ఉన్న రేట్తో ఫ్లాట్గా ఉంటుంది, పెరగదని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ బాగుంది కానీ కొంచెం కొన్ని వేస్లో అయితే ఇది ఫేస్ చేస్తుందని చెప్తున్నారు. కొన్ని వేస్లో అయితే ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో గ్రోత్ ఉండొచ్చు కానీ ఇప్పుడైతే పెరగదని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూసుకుంటే ప్రమోటర్స్ అయితే బాగానే ఉన్నారు. 69.53%గా ఉన్నారు. FIAs అయితే జస్ట్ 0.80%గానే ఉన్నారు ఈ కంపెనీలో. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఈ కంపెనీ కొరియర్ని డెలివరీ చేస్తుంది. గూడ్స్ అండ్ ట్రైన్లో ఉన్నటువంటి కంటైనర్స్ ద్వారా ఎయిర్పోర్ట్స్ కానీ అండ్ ఎయిర్వేస్ కూడా డెలివరీ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 42,995 క్రోర్గా ఉంది. PE రేషియో కానీ ROCE కానీ అంతా బ్యాలెన్స్డ్గా ఉంది ఈ కంపెనీ అయితే ప్రజెంట్గా 564 రూపీస్గా ఉంది. ఈ కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ ఉండొచ్చు కానీ ఇప్పుడైతే షేర్ కరెక్షన్ తీసుకునే పాయింట్లో ఉంది కాబట్టి పెరగదని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ప్రమోటర్స్ ఈ కంపెనీలో 54.80%గా ఉన్నారు. FIAs 12.69%గానే ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళు ఇచ్చిన స్టాక్స్ రికమెండేషన్లో చూసుకుంటే డెలివరీ కానీ, ఏజిస్ లాజిస్టిక్లో కానీ FIAs ప్రెఫరెన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండడం వల్ల వీళ్ళు పెరుగుతుందని చెప్తున్నారు. డెలివరీ రీసెంట్గానే వచ్చింది IPO లాస్ట్ ఇయర్లో. దానివల్ల స్టాక్ అనేది కరెక్షన్ తీసుకొని రీసెంట్గానే పెరగడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.